ఆరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరంగర్ ఫ్లైఓవర్ నిండా ఎంఐఎం జెండాలే ఉన్నాయని అన్నారు. ఆరంగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అసదుద్దీన్ ఓవైసీ ఏమైనా ఫండ్స్ ఇచ్చారని ప్రశ్నించారు. ఫ్లైఓవర్ పై ఒక్క ఎంఐఎం జెండా కూడా కనిపించొద్దని అన్నారు. అని బ్యానర్లు, జెండాలు తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఫ్లైఓవర్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. बराबर दबन 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 तो हो जाता। రేపు 6 లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు అరామ్గర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జెండాలు పెట్టుకున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుందంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు, ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఆ బ్యానర్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు, ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి ఎస్ఆర్డిపిఓలు ఈ యొక్క ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఈ డబ్బులు ఎవరిది? 800 కోట్ల రూపాయల నుంచి 6 లేన్ ఫ్లైఓవర్ కడుతున్నారు. జూ పార్క్ టు అరామ్గర్ చౌరస్తా వరకు ఈ డబ్బులు ఎవరిది? ప్రజలది కాదా? జనాలది కాదా డబ్బులు? మళ్ళీ ఎంఐఎం బ్యానర్ ఎందుకు? ఎంఐఎం పోస్టర్లు ఎందుకు? మొత్తం ఫ్లేవర్ పైన ఎంఐఎం జెండాలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీకే అడిగేది, నేను కాదు, జనాలు అడుగుతున్నారు. అందుకోసం ఇమీడియట్గా ఆల్ బ్యానర్ తీయాలి, ఆల్ జెండాలు బ్రిడ్జ్ పైన జెండాలు పెట్టినా అది కూడా తీయాలి. అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ పేరు ఎవరిపైన పెడతారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పైన ఆ ఫ్లైఓవర్ పేరు పెట్టండి.